వంకాయ కర్రీ చేసుకుందామా? చికెన్ బిర్యానీ చేసుకుందామా? హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రాయల్. ఈ వీడియోలో నేను 3 రెసిపీస్ చూపించానండి. ఒకటి వచ్చి గుత్తి వంకాయ కర్రీ, మేమైతే దాన్ని నూనె వంకాయ అంటాము, పాయసము, చికెన్ బిర్యానీ. ఈ 3 రెసిపీస్ నేను ఈ వీడియోలో అయితే చూపించాను. ప్రాసెస్ అంతా కొంచెం ఈజీగానే ఉంటుంది. నాకైతే ఈ 3 రెసిపీస్ చాలా ఇష్టం. నాకు తెలిసి అందరికీ మ్యాక్సిమం ఈ 3 రెసిపీస్ ఇష్టం ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే చికెన్ బిర్యానీ ఇగ్నోర్ చేయండి. పాయసం, గుత్తి వంకాయ కర్రీ వాళ్ళకి ఫేవరెట్ ఉండొచ్చు. నేనైతే పైన వీడియోలో యూట్యూబ్ వీడియోస్ గురించి, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ గురించి చెప్తున్నాను. యూట్యూబ్ వీడియోస్లో ఈ యూట్యూబ్లో వీడియోస్ చేస్తాం కదా, అది ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అప్పుడు ఇన్స్టాలో అయితే మనకి ఉన్నదానికన్నా కొంచెం ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది, సో బాగుంటుంది. అదే యూట్యూబ్లో అయితే మనం మిర్రర్లో చూసుకుంటే ఫేస్ ఒకలాగుంటుంది. దీంట్లో చేసామనుకో యూట్యూబ్లో, ఆ క్యామ్ ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా ఉండడం వల్ల ఉన్నదానికన్నా కొంచెం అంతగా చూపించదు అని చెప్తున్నాను. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నూనె కర్రీ చేసుకుందామా? మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ, టమాటో, లవంగం, చెక్క ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. అండ్ మీ దగ్గర టెంకాయ ఉంటుంది కదా, పచ్చి టెంకాయ, అది కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోనే కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి ఇవి కూడా యాడ్ చేయాలి. అండ్ రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు, నార్మల్ సాల్ట్ అయినా పర్వాలేదు, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు ఇక్కడ మిక్సీ కొంచెం సరిపోలేదు, సో నేను ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ యాడ్ చేసుకున్నాను. వీటితోనే ఫుల్ అయిపోయింది జారు, అందుకే నేను బ్లెండ్ చేసుకునేసాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని, ఎంత సాల్ట్ కావాలంటే అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు, ఎంత సరిపోతుందో అంత కారము, ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అంటే తెలియకపోతే కొరియాండర్ పౌడర్, ఇది వచ్చి పసుపు, అంతా బ్లెండ్ చేసుకునేయచ్చు మొత్తం ఒకేసారి వేసి. నాకు జార్ సరిపోలేదు కాబట్టి నేను అలా వేసాను. ఇక్కడ వచ్చి నా దగ్గర పచ్చి కొబ్బరి అయితే లేదు, సో నేను టెంకాయ తీసుకొచ్చా. మ్యాండేటరీ ఏం కాదు, కంపల్సరీ వేయాలని ఏం లేదు, వేస్తే కొంచెం బాగుంటుంది. సో నేను ఇది ఉంటే వేసుకోండి పచ్చి కొబ్బరి, లేకపోతే వదిలేసేయండి. నేను చూపిస్తున్నాను కాబట్టి అన్నీ వేస్తే బాగుంటుందని నేను చూపిస్తున్నాను. ఇవన్నీ వేసి బ్లెండ్ చేసుకొని, ఈ వంకాయ 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూసుకోండి, నార్మల్గా కట్ చేసేయకూడదు, చూడాలి. ఒక్కొక్కసారి లోపల పురుగులు అలా ఏమన్నా ఉండొచ్చేమో, అది వంకాయ అన్నీ బాగుండవు. చూడండి, ఇక్కడ నేను చూసి కట్ చేస్తున్నాను. చూసుకోకుండా నార్మల్గా కట్ చేసేసి వేసుకోకండి, చూసి కట్ చేసుకోండి. అన్నిటినీ అలా 4 సైడ్స్ కట్ చేసుకొని మనం మిక్సీ పట్టిన మసాలాని లోపల అలా స్టఫ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో సాంగ్ యాడ్ చేస్తే బాగుంటుంది, బట్ ఇక్కడ కాపీరైట్ వచ్చేస్తుంది. నేనైతే మాట్లాడడానికి ఏం రావట్లేదు, అందుకే ఒక సాంగ్ యాడ్ చేద్దాం అంటే వంకాయ సాంగ్ ఉంది. ఆహా ఏమి రుచి సాంగ్లో వంకాయ సంథింగ్ ఏదో వస్తుంది, నాకైతే గుర్తులేదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఆ సాంగ్. బట్ వంకాయ అని ఆ సాంగ్లో ఉంటుంది. ఇలా అన్ని వంకాయలకి మసాలా పెట్టుకోవాలి. ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్, బికాస్ ఇట్స్ కామన్. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి అయితే ఎక్కువ ఆయిల్ అవసరం, వేస్తేనే బాగుంటుంది. ఆవాలు, కరివేపాకు, తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేయండి. అంటే కొంచెం మిగిలి ఉంటుంది కదా, సో అదైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయలంతా వేసుకోవాలి. ఈ కర్రీలో అయితే ఎటువంటి వాటర్ అయితే మిక్స్ చేయకండి, వాటర్ అస్సలు పోయకండి.
ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఈజీగా ఒక 1 వీక్ దాకా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆయిల్లోనే చేస్తాం కదా, సో అందుకు. ప్లస్ వాటర్ అస్సలు యాడ్ చేయకండి. మసాలా బాగా వేగాలి, వంకాయలు కూడా బాగా ఉడకాలి. వంకాయలు కూడా అంటే ఇది వేసిన తర్వాత ప్లేట్ అయితే క్లోజ్ చేయండి, సో బాగా మగ్గిపోతాయి అన్నమాట వంకాయలు. సిమ్లో పెట్టుకుంటే మంచిది ప్లేట్ క్లోజ్ చేసినాక. అంతే, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీగా ఉంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. నేనైతే ఈ కర్రీ చాలా కష్టమేమో అనుకున్నా, మా మమ్మీ ప్రాసెస్ చెప్పే వరకు తెలీదు. చికెన్ బిర్యానీ తీసుకుందామా? చికెన్ బిర్యానీ స్టార్ట్ చేద్దామా? ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, లవంగాలు, చెక్క వేసుకోవాలి. ప్రెజెంట్ నా దగ్గర ఉన్న మసాలా వేసే మిక్సీ జార్ అయితే వర్క్ అవ్వట్లేదు, సో నేను దీంట్లో అయితే వేసుకుంటున్నా. ఎర్రగడ్డలు కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఆ మిక్సీ జార్ పెద్దది కదా, సో దానికి కొంచెమే వేస్తే అది గ్రైండ్ చేయదని ఎర్రగడ్డలు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. మీకైతే అవసరం లేదు, అల్లం, వెల్లుల్లి, లవంగం, చెక్క వేసుకుంటే సరిపోతుంది. చికెన్ బాగా వాష్ చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే వీటికి పట్టేటట్టు మిక్స్ చేసుకొని ఒక 20 minutes అలా పెట్టేసేయండి. ఉప్పు, కారం అది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది, అందుకని. మీరు బిర్యానీకి తీసుకునే పాత్ర అడుగు చాలా మందంగా ఉండాలి, అంటే లావుగా ఉండాలి. సో అప్పుడు మీకు కొంచెం మాడకుండా కొంచెం బాగుంటుంది, అడుగు అంటదనమాట అలా ఉంటే. పక్క స్టవ్ మీద పాయసం చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి బిర్యానీకి కావాల్సిన అన్ని స్పైసెస్ వేసుకొని అవి కొంచెం వాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి వాడిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలి. నా దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అయితే నేను యాడ్ చేసుకున్నా, మీ దగ్గర ఏముంటే అది యాడ్ చేసుకోండి. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసాను పాయసంకి. తర్వాత పాయసం మిక్స్ చేసి కొంచెం బాగా రోస్ట్ చేశాను. ఈ మసాలా అయితే బాగా వేగాలి. వేగిన తర్వాత టమాటో, పుదీనా యాడ్ చేసుకోవాలి. కుక్కర్కి అయితే బాటమ్ చాలా మందంగా ఉంటుంది, అందుకే నేను ఇది తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా లిడ్ ఉంటే క్లోజ్ చేసుకోండి, లేదంటే ప్లేట్తో కొంచెం అలా కొంచెం క్లోజ్ చేస్తే మగ్గుతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది యాడ్ చేసి బాగా మిక్స్. చికెన్కి ఇప్పుడు బాగా మసాలా అంతా పడుతుంది, ప్లస్ బాయిల్ అవ్వాలి బాగా. ఏదో ఒక లిడ్తో క్లోజ్ చేయండి. పాలను అయితే బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసిన పాయసం మిక్స్ని పెట్టి బాగా బాయిల్ చేసుకున్న మిల్క్ దాంట్లో పోయాలి. అప్పుడప్పుడు అలా ఓపెన్ చేసి బాగా ఫ్రై చేసుకోండి, అప్పుడు కొంచెం మాడకుండా కొంచెం బాగా బాయిల్ అవుతుంది ఆయిల్లో. పాయసం అయితే అంతే రెడీ అయిపోయింది. అది ఇన్స్టెంట్ పాయసం కాబట్టి ఆ పాయసం రోస్ట్ చేసుకొని బాయిల్ అయిన మిల్క్ దాంట్లో యాడ్ చేసుకొని ఒక 5 minutes తర్వాత ఆఫ్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ అయితే బాగా లోపల బాయిల్ అవ్వాలి, బాగా కుక్ అయిపోవాలి, ఒక 70% కుక్ అవ్వాలి. మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నాం, ఇప్పుడు 1 glass ఆఫ్ రైస్ తీసుకుంటే 2 glasses ఆఫ్ వాటర్. అదే బాస్మతి రైస్ అయితే 1 glass ఆఫ్ రైస్కి 1 glass వాటర్ అయితే సరిపోతుంది. నార్మల్గా మీకు రైస్ నార్మల్గా చేస్తారు కాబట్టి మెజర్మెంట్స్ తెలిసి ఉంటుంది. నేనైతే బాస్మతి రైస్ కాబట్టి 1 glass వాటర్ వేసి కొంచెం ఎక్కువ వేసా. 1 glass వాటర్ మళ్ళీ 1/4 ఆఫ్ వాటర్, 1.5 కాదు, 1 glass 1/4 వాటర్ అలా వేసాను నేను. మీకు నార్మల్గా మీరు రైస్ బట్టి మీకు యాడ్ చేసుకునేది అంతా తెలుస్తుంది. రైస్ అయితే ఒక 15 minutes or 20 minutes ముందే మనం సోక్ చేసి పెట్టుకోవాలి. అది ఏ రైస్ అయినా, బాస్మతి రైస్ అయినా, నార్మల్ రైస్ అయినా ఒక 15-20 minutes ముందే వాటర్లో బాగా సోక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఆ వాటర్ని అంతా ఫిల్టర్ చేసేయండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు బిర్యానీలో ఎంత రైస్కి ఎంత వాటర్ కావాలో యాడ్ చేసుకున్నారు కాబట్టి ఆ వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి మనం యాడ్ చేసుకున్న వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఈ రైస్ని ఎత్తి దాంట్లో వేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టే మన రైస్ వచ్చే విధానం ఉంటుంది. సో రైస్ అనేది కొంచెం పొడి పొడిగా రావాలంటే కొంచెం వాటర్ కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది రైస్. సో వాటర్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది, వాటర్ కరెక్ట్గా వేసుకోండి.
కొంచెం గీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ చూపించిన ప్రాసెస్ నేను కుక్కర్లో అయితే చూపించాను, కానీ నేనైతే లిడ్ అయితే పెట్టలేదు. కావాలంటే ఈ టైంలో మీరు లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకున్నా కూడా ఒక 1 విజిల్కి ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే లిడ్ పెట్టలేదు, నార్మల్గా ఇలానే పెట్టుకున్నాను. ఒకవేళ కుక్కర్లో పెట్టినా ఒక 1 విజిల్కి ఆఫ్ చేసి ఒక 15-20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే సాఫ్ట్గా బాగా కుక్ అయి ఉంటుంది. వాటర్ ఎక్కువ పోసేసినట్లయితే ఒక విజిల్కి ఆఫ్ చేసి విజిల్ ఎత్తేసి కొంచెం ఎయిర్ పోయిన తర్వాత బిన్న ఓపెన్ చేయడం బెస్ట్. నేనైతే విజిల్ అయితే పెట్టలేదు, జస్ట్ క్లోజ్ చేసి రైస్ ఎలా బాయిల్ అవుతుందో చూసుకుంటూ కుక్ చేశాను. ఎందుకంటే మీకు చూపించడానికి, లేదంటే నేను విజిల్ పెట్టేసి ఉంటాను. నాకైతే ఈ ప్రాసెస్లో చేస్తేనే ఇష్టం, ఎందుకంటే నాకు అలవాటనో ఇంకేమనో అమ్మ కూడా ఇలానే చేస్తారు, సో నాకు ఇలానే ఇష్టము. చికెన్ పీసెస్ సపరేట్గా బాయిల్ చేసుకొని యాడ్ చేయడం నాకు నచ్చదు. పెరుగు పచ్చడి అయితే రెడీ చేసుకోండి. అంతే, అయిపోయింది. చాలా ఈజీగా టేస్టీగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే కరెక్ట్గా వచ్చింది, వాటర్ ఏమాత్రం ఎక్కువ అవ్వలేదు అండ్ కొంచెం పొడి పొడిగానే వచ్చింది. వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. జంపర్ మే బంపర్ నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై డమ్మడెక్కడాలి. ఐ నో మీకెందుకు నెప్పి. ట్రూ మీ టెల్ మీ వై వాట్ ఆర్ యూ డూయింగ్. పాయసం కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చిందా? చేసిన రెసిపీస్ బాగున్నాయా? మీ ఫ్రెండ్స్కి, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీస్ తెలియకపోతే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.